రై సుధా, నేను పైకి వెళ్ళి కీస్ తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను. ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. శివ, సామాన్లు జాగ్రత్తగా పడరా. ఈ గాడిద బరువంతా నేనే మోయాలా? నాకు టైం వస్తుందిరా. శనిగ్రహం నీ మీద టప్పుకుని దూతే నువ్వు పుట్టుకుని చేస్తావు. Hi, young man, come here. నన్నేనా? Oh, nice. Oh, so small. Thank you. ఏ ఫ్లాట్? ఫ్లాట్ నెంబర్ 1. మా ఫ్లాట్ నెంబర్ 2. ఆ ఫ్లాట్ లో బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు. బాయ్. ఓకే బాయ్. రూమ్ లో క్లీన్ చేయుట, అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నాను. అమ్మా, నేను బజార్కి వెళ్ళొస్తాను. ఇదిగో తొందరగా వచ్చే. అందమైన అమ్మాయి, కొంచెం అమ్మాయికత్వం. బరువంతా నానే తిమ్మి పెట్టా కదరా. థ్యాంక్స్ అండి. ఏ కమరా మేరా హై అంటే ఈ గది నాది. అయితే ఈ గది నాది. పరిగెడుతున్నాడే. అరే రై సుధా, నీ మెడికల్ కిట్ ఇక్కడ పెట్టావు. ఆగరా, ఈ గది నాకు ఇచ్చేస్తున్నావురా. ఈ గది గోడలన్నీ శ్రీదేవి బొమ్మలు అంటించుకొని వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తాను. ఎప్పుడైనా గ్యాప్ వస్తే కిటికీలోంచి బిట్లను చూస్తూ సైట్ కొట్టుకుంటాను. సరేనా? ఓకే. చేయనరుబై. రై శివ, ఈ ఫ్లాట్ కూడా లాడ్జ్ లా తయారు చేస్తున్నాడు. ఇది ఫ్యామిలీలు ఉండే చోటు, మర్యాదగా ఉండండి. నా బ్యాగ్ లో ప్రైవేట్ కలెక్షన్ పోస్టర్స్ ఉన్నాయి. వీడు మొహానబడాయి. నేను అర్జెంటుగా ఊరెళ్ళి రావాలి. ఈలోపు న్యూసెన్స్ చేశావో తోలు తీసేస్తా. జాగ్రత్తగా ఉండండి. రాయ్ శివాజీ, నేను చెప్పింది గుర్తుందిగా? తలుపేసుకో. అలాగే నువ్వు వెళ్ళరా. అమ్మయ్య, పోస్టర్స్. అబ్బా, ఏం పోస్టర్స్ రా. ఏమైనా వాడి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ రా. వాడి ఆర్ట్ కలెక్షన్ చూసి మురిచిపోకురా. నా హార్ట్ కలెక్షన్ చూపిస్తాను. 1 నిమిషం ఆగి లోపలికి రా. అబ్బో, ఓహో, ఏ యాంగిల్ లో చూసినా అందవేరా. పులోకమే అహో మహోదయం. చిరు బ్రదర్, కొంచెం తప్పుకుంటావా? చెయ్యి తీయమంటుంటే. దేవి, శ్రీదేవి. ఇక్కడ పెడదాం. ఇది బాలేదు, ఇది బాలేదు. ఇది పెట్టాను. దేవి. దేవియా? శ్రీదేవి. అమ్మో, రేయ్, ఫ్లాట్ లో ఇలాంటి పోస్టర్స్ అంటిస్తే వాడు నీ తోలు తీస్తాడు, గుర్తుందా? మధ్యలో నువ్వు అడ్డం వస్తే నీ తోలు నేను ఒలుస్తాను, గుర్తుంచుకో. ఏది అంటే ఈ ఫ్లాట్ ని సినిమా హాల్ తయారు చేస్తావు అన్నమాట. మదిలో ఉండేదే గదిలో ఉంటుంది, గదితో మాత్రం ఆగదు. ఇంకా వీళ్ళ లాడ్జిని అయితే వదిలేడు గాని శ్రీదేవి పిచ్చి మాత్రం పొల కర్మరా బాబు. మా అమ్మా నాన్న కూడా నాకు ఇన్ని పనులు చెప్పలేదురా. మీ ఇద్దరికి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఇడియట్స్. మీరా? నా పేరు శివ. ఈ రోజు పై ఫ్లాట్ లో దిగాం. నేను వింధ్యా కాస్మెటిక్స్ లో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తాను. మర్చిపోయాను, 1 మినిట్. ఇవి మా కంపెనీ బొట్లు అండి, శాంపుల్ తీసుకోండి. నాకు అదృష్టం లేదు. ఒరే సుధా, ఇందాక మెట్ల దగ్గర ఓ అమ్మాయిని చూశానురా. పాపం చిన్న వయసులోనే భర్తలు పోగొట్టుకుంది. దేవుడు చాలా అన్యాయం చేశాడురా. నాకు మాత్రం మేలే జరిగింది. మెట్లెక్కుతుంటే కత్తి లాంటి అమ్మాయి ఎదురొచ్చింది. హాయ్ రాజేష్ ఖన్నా. నేను రాజేష్ ఖన్నాను కాదండి అన్నాను. అయినా సరే
మీరు సినిమా హీరోలా ఉన్నారంతే. నేను కొంచెం సిగ్గుపడ్డాను. సాయంకాలం టీకి రమ్మందిరా. ఒట్టు ఒట్టు వారి వారియా వీడేవుడు. నేను ఈ పక్క పిల్లాట్లో ఉంటా. ఆహా. కింద నీతోని మాట్లాడింది పోరి గదెవరనుకున్నావా? నా మనమరాలు. అబ్బా. నువ్వు బాత్రూమ్ క్లీనింగ్ చేసేటట్టు అనుకుని ఆ. గసుంటి గలీజ్ మాట ఏమనుకోకు. ఇంకా చిన్న పోర్లెక్కి గట్లా మాట్లాడుతుంది, నా దమా ఖరాబ్ చేస్తుంది. ఏం చేయాలి? అయ్యో ఉందిలే మంచి పార్టీ ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతాళ భైరవి. మన జెండు బాంబు కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా. ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. Congrats, రాజండు ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వట్రా బాబాయ్. ఇది ముండి మొక్క కాదురా, గంధపు చక్కెర రాస్కెల్. ఇది పార్టీ, నేను చెవి ఇవ్వను. చెవెందుకురా? గుమిల్ తీద్దామని. స్టార్ట్ చేయండి. మీరు ఓపెన్ చేయి. Hi friends, హాయ్. celebrating party? Yeah. If you don't mind, I will join with you. Please welcome. Oh, thank you. Marcia, Shanti. Yeah. Oh. Me fui muy lejos, ya lo sé. Me fui creyendo poseer un gran amor. పోరి ఇక్కడ నీకేం పని? ఇట్లా రా. అప్పుడ్రి. రేయ్, గది కట్టి. వారి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దులా గంతులేంది, ఆ పాడుడేంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 11:40 బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు. ఇదేమన్నా సంసారం ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా ఆర్టి పేషెంట్ ఉంటే ఏం కావాలి? రటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరుల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతారు. అరవయా అసలు నేను ఎవరనుకున్నావు? నవాబ్ ఆఫ్ కరీంనగర్ బాబాయ్. లే, నిజాం సర్కార్ల పటేల్గిరి చేసి నీలాంటి ఫాల్తూ గాని ఇంతమంది బొక్కలు నూకినా. ఇతను ఎవరనుకున్నావు? ఎవరు బాబాయ్ గారు? మన పిల్లాటూరులోనే ఉంటాడు భయ్. కసరత్తులు చేస్తాడు. మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ గిట్లా ఈలగొట్టినాననుకో మిమ్మల్ని అందరినీ ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే, ఆంధ్ర బ్లాస్ట్ ఫైనల్స్ లో నూకుతాడు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి. సప్పుడు చేయకుండా కొంపలకు పోండి. నువ్వు బా పో పో పో. బాత్రూమ్ నువ్వు వెళ్తావేట్రా? నేను వెళ్ళాలి, నువ్వు వెళ్తే గంట దగ్గర రావు. రావుకారంలో టాయిలెట్కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా. ప్లీజ్. నీకేనా చెప్పేది? రై Come in. Yes. ఏమండి? రక్తం వస్తుంది, ఈ స్ప్రే తీసుకోండి. థ్యాంక్స్ అండి. అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? నాకేం తెలియదండి, నేనేం చేయలేదు కూడా. నేను చెప్తానురా. అమృత గడియలు నేను ఎత్తి మీద ఉన్నాయి.
అందుకే ఇలా జరిగిందన్నమాట. అమృత ఘడియలు మాటేమో గానీ శని ఘడియలు మాత్రం నా పక్కనే ఉన్నాయి. అసలు మా బాక్సర్ గారిని ఏం చేసావురా? ఏం లేదురా, నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను. ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది. ఆ జస్ట్ నీ లగ్గా మారిందన్నమాట. ఓహో, ముక్కు పచ్చడి చేసుకోవటం లక్ అన్నమాట. ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కీ అవుతుందిరా. నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా, నీకు సేవలు చేసేదా, ఈ ఇంటిమేసి డెవలప్ అయ్యేదా? ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోరా. అయ్ బాబోయ్, వీడు చెప్పింది నిజమే.